కాశ్యాం హి కాశతే కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా. కాశీ అనే పదమే ఒక అద్భుతమైన పుణ్యాలని ఇచ్చేటటువంటి అక్షయమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఈప్సితాల్ని తీర్చేటటువంటి ఒక మహత్తరమైన నామము. ఎవరు కాశీ 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 అని నిరంతరం అంటూ ఉంటారో, ఎప్పుడూ ఆ కాశీనే తలుచుకుంటూ ఉంటారో, వాళ్ళు 100 ఆమడల దూరంలో ఉన్న కాశీకి వాళ్ళ యొక్క పాపరాశి మొత్తము భస్మం అయిపోతుంది. అలాంటి కాశీని 100 ఆమడల దూరములో ఉన్నవాడు తలుచుకుంటేనే పరిపూర్ణంగా భస్మమైపోతే వాడి పాపరాశి మొత్తము, ఇక కాశీలో ప్రవేశించిన వాడి గురించి ఏమని చెప్పాలి అంటే దానికి చాలా అద్భుతంగా మనకి ఒక గొప్ప విషయాన్ని తెలియపరుస్తారు. ఏమీ అక్కర్లా కష్టపడకుండా శ్రీనాథుల వారు కాశీ వైశిష్ట్యం అంతా కూడా ఒక చిన్న పద్యంలో మనకి తెలియపరిచారు. అఖిల కాలంబు శంభునర్చించిన ఫలంబు సకృదీక్షణంబున సంభవించు. మనము ఒక జీవితం మొత్తం ఈ జీవితకాలమంతా కూడా చక్కగా షట్కాల పూజ అని శివుడికి చేస్తారు. తెల్లవారుజామునే కొంచెము సూర్యోదయానికి పూర్వము, సూర్యోదయం సమయములో 7:30 నుంచి 9 సమయం సంధికాలములో, ఆ తర్వాత మధ్యాహ్నము 12 గంటలకి, ఆ తర్వాత సాయంత్రము అర్ధరాత్రి, ఇలా 6 సార్లు చేసేటటువంటి పూజని షట్కాల పూజ అంటారు. అలాంటి షట్కాల పూజ పరమేశ్వరుడే సర్వస్వము అనుకొని నిరంతరము కూర్చొని ఇంట్లో చేసే వాళ్ళకి ఎంతో పుణ్యము ఫలము వస్తుంది కదా. కానీ ఒక్కసారి కాశీలోకి వెళ్ళి ఆ కాశీ క్షేత్రాన్ని, ఆ పంచక్రోశ క్షేత్రాన్ని ఒక్కసారి ఇలా చూస్తే ఒక జన్మలో షట్కాల పూజ చేసిన పుణ్యమంతా కూడా కేవలం వీక్షణంతో మనకు వస్తుంది. అది శ్రీనాథుల వారు మనకి చెప్పింది. అఖిల కాలంబు శంభునర్చించు ఫలంబు సకృదీక్షణంబున సంభవించు. అలా చక్కగా ఒక్క ఈ క్షణం, ఒక్క దృష్టి చేత మనకి ఒక జన్మకి సంపాదించినటువంటి పుణ్యమంతా కూడా వస్తోంది కదా. మరి చూడండి ఎంత విశేషమో కాశీ. అలా వెళ్తే చాలు. ఇది శ్రీనాథుల వారు చెప్పారు అంటే ఆయన స్వయంగా చెప్పిందా? కాదు, వ్యాస భగవానుల వారు చెప్పినటువంటి విషయాన్ని శ్రీనాథుడు ఆయన సీసపద్యాల్లో పెట్టడం జరిగింది. భవ సహస్రముల సంపాదితం బగు పుణ్యము ఒక ప్రదక్షిణకు ఉపమగాదు. ఒక్క ప్రదక్షిణానికి మనం ఎన్నో జన్మల్లో సంపాదించినటువంటి పుణ్యమంతా కూడా రకరకాల పుణ్యాలు చేసి ఉంటాం. అలా అన్ని జన్మల్లో చేసినటువంటి పుణ్యము ఒక్కసారి కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేసిన దాంతో సమానం కాదు అని మనకి స్పష్టంగా పురాణాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి కాశీక్షేత్రము దర్శించటమే ఒక జన్మకాలమంతా చేసిన శివార్చన కంటే మహత్తు కలిగినది. అలాగే ఒక్క ప్రదక్షిణం మనం గనక స్వామి చుట్టూ చేస్తే ఎన్నో జన్మల్లో సంపాదించినటువంటి పుణ్యము ఈ ఒక్క ప్రదక్షిణానికి కాదు. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. 2 రామచిలకలు అక్కడ క్షేత్రము మీద అలా ఉండేవి. ఏ రోజు క్షేత్రం మీద పొద్దున్నే లేచి ఆహారం కోసం ప్రదక్షిణంగా వెళ్తూ ఉండేవి. చక్కగా ఆహారాన్ని అక్కడ ఇక్కడ సంపాదించుకొని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికీ ప్రదక్షిణ క్రమంలో వచ్చి ఆ గూట్లో కూర్చుంటూ ఉండేవి. పాపం వాటి ఆహారం కోసమే అవి తిరుగుతూ ఉండేవి. అవి శివుడికి ప్రదక్షిణం చేస్తున్నాము అనేటటువంటి విషయం కూడా వాటికి తెలియదు. అయినప్పటికీ ఆ ప్రదక్షిణము చేసినటువంటి పుణ్యం వల్ల ఆ 2 రామచిలకలు వాటి యొక్క ఉత్తర జన్మలో, అంటే ఆ శరీరాన్ని చాలించిన తర్వాత ఉత్తర జన్మలో అగస్త్యుడు లోపాముద్రగా జన్మించటం సంభవించింది. ఆ అగస్త్యుడు లోపాముద్ర జన్మ ఏమి సామాన్యమా? అగస్త్యుడంటే ఒక్కసారి ఆ 7 సముద్రాలని ఔపోసనగా ఇట్లా పట్టి తాగినటువంటి మహానుభావుడు. శివజ్ఞానాన్ని పరిపూర్ణంగా, మోక్షజ్ఞానాన్ని సంపుష్టంగా మనకు అందించినటువంటి తల్లి లోపాముద్రాదేవి. అలాంటి ఆ మహాత్ములు ఒక రామచిలక జన్మలో ఉండి శివుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే, తెలియకుండా చేస్తేనే వాళ్ళకంత గొప్ప జన్మ వచ్చిందే. మరి తెలిసి మనం గనక పరమేశ్వరుడి చుట్టూ
చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఆ ఫలితాన్ని ఏం చెప్పాలి? అందులో విశ్వేశ్వరుడికి చేసేటటువంటి ప్రదక్షిణం అనన్య సామాన్యమైనటువంటి ప్రదక్షిణము. పుష్ప ప్రదానంబుబోలంగా లేవు షోడశ మహాన కాండములు గూడి. ఎన్నో షోడశ దానాలు మనం చేసి ఉండొచ్చు, రకరకాలైనటువంటి దానాలు. శయ్యాదానం చేసి ఉండొచ్చు, సువర్ణదానం చేసి ఉండొచ్చు, భూదానం చేసి ఉండొచ్చు, గోదానం చేసి ఉండొచ్చు, రౌప్యదానం చేసి ఉండొచ్చు, గుడదానం చేసి ఉండొచ్చు. అలా రకరకాలైనటువంటి షోడశ దానాల్ని మనం చేసి ఉండొచ్చు. కానీ ఒక్క పుష్పము, ఒక్కసారి కాదు అనేక సార్లు షోడశ దానాలు చేసినటువంటి పుణ్యము ఒక్క పుష్పము తీసుకెళ్ళి విశ్వేశ్వరుడి మీద ఆ పువ్వును అలా పెట్టి ఒక నమస్కారం చేసుకున్న దాంతో సమానం కాదు. అంతటి విశేషమైనటువంటి ఫలితం విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం అలా ఒక్క పువ్వుని పెట్టడం వల్ల మనకి లభిస్తుంది అని చక్కగా మనకి తెలియపరుస్తున్నారు. తలకూడు నశ్వమేధ ఫలంబు పంచామృతాభిషేక విధానమాచరింప. చక్కగా పంచామృతాలని తీసుకొని వెళ్ళి ఆ గోక్షీరము, గోఘృతము, మనం పరిపూర్ణంగా ఆ తేనె, నెయ్యి, పంచదార వీటిని గనక తీసుకొని వెళ్ళి ఆ దధితోటి సహా తీసుకొని పంచామృతాలని గనక మనం వెళ్ళి స్వామివారి మీద పోస్తే ఆ పంచామృతాలు పోసినటువంటి ఫలము మనకి అనేకమైనటువంటి ఆ దశమహాదానాలు చేసినటువంటిది అశ్వమేధ యాగాలు. అశ్వమేధ యాగం కలియుగంలో చేయడం నిషేధం. అలాంటి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలము ఒక్కసారి పంచామృతాలు తీసుకొని వెళ్ళి ఆ విశ్వేశ్వరుడి మీద భక్తితో శంభో హర శంకర బంభంభోలే అంటూ ఒక్కసారి గనక మనం పోసినట్లయితే ఆ ఫలితము ఇంకా దేనితోటి ఈ ప్రపంచంలో సమానం కాదు. శివయ్య అంత సంతృప్తిని చెందుతాడు, అంత విశేషమైనటువంటి వరదానాన్ని మన మీద గుప్పిస్తాడు అని చెబుతూ వాజపేయ సహస్ర ప్రవర్తనమునగల ఫలం బబ్బు నైవేద్య కల్పమున. అశ్వమేధ యాగం చేయడమే కఠినమంటే అంతకంటే కఠినమైనటువంటిది వాజపేయ యాగము. ఈ వాజపేయ యాగము అశ్వమేధం క్షత్రియులు చేస్తారు. ఈ వాజపేయ యాగము అనేది సామాన్యమైనటువంటి యాగం కాదు. ఈ యాగము చేసినటువంటి ఫలము అనేకమైనటువంటి వాజపేయ యాగాలు చేసినటువంటి ఫలము ఒక చిన్న పండో అంత బెల్లం ముక్కో తీసుకొని వెళ్ళి స్వామికి శ్రద్ధగా నైవేద్యం చేస్తే అంతటి యాగాలు చేసిన మహోన్నతమైనటువంటి యాగాలు చేసినటువంటి ఫలితము మనకి లభిస్తుంది అని చెప్పి ఇన్నియును జిత్తగించి విశ్వేషు నభవు కాశికాధీషు భజింపు కలశ జన్మ. అగస్త్యుడా తెలుసుకోవయ్యా, ఈ విషయాలన్నీ తెలుసుకో, ఎంత గొప్పదో కాశీ నీకు అర్థమవుతుంది. అలాంటి మహత్తరమైనటువంటి ఆ కాశీక్షేత్ర దర్శనాన్ని ఇదిగో విషయం తెలుసుకొని చెయ్యి, నువ్వు ఇంకా ధన్యుడవుతావు అని చెప్పారు. దీనికి మన తిరుపతి వెంకట కవులు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి ఒక పద్యం చెప్పారు. ఏమిటి ఈ కాశికాపురి అన్నప్పుడు, కదలాడు నెచ్చోట కవి సార్వభౌముని సరస సువర్ణ సీసాల హేళ. శ్రీనాథుల వారి సీసపద్యాల యొక్క సువర్ణ బంగారుమయమైనటువంటి సీసపద్యాల హేళ ఎక్కడ కదలాడుతూ ఉంటుందో అక్కడ ఉందయ్యా కాశీ. అగుపించు నెచ్చోట అక్షర రూపమై శివ సుమర్చన కళాశీల లీల. ఎక్కడ ఎప్పుడూ నాశరహితంగా నిరంతరము ఆ పరమేశ్వరుడి యొక్క పరబ్రహ్మస్వరూపంగా పరమేశ్వరుణ్ణి తలుచుకొని అర్చనలు జరుగుతూ ఉంటాయో ఆ కళాశీలము, ఆ లీలా మొత్తము చూడగలమో అక్కడ ఉందయ్యా కాశీ. అలరారు నెచ్చోట వ్యాసర్షి కుంభ సంభవ మహేశ్వర దివ్య భక్తిడోలా. వ్యాసుల వారు, కుంభ సంభవుడు ఎక్కడ ఆ పరమేశ్వరుడి గురించి ఆ ఉన్నతోన్నతమైనటువంటి ధ్యానము చేసి తరించి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారో అలాంటి అద్భుతమైనటువంటి కాశీక్షేత్రం, ఆ మహేశ్వర భక్తి, వాళ్ళకున్నటువంటి మహేశ్వర భక్తి ఎక్కడ కనిపిస్తుందో కాశీ అంటే చాలు వాళ్ళు అలా ఉండిపోతారు. అలాంటి అద్భుతమైనటువంటి కాశీక్షేత్రము, దీన్ని ఊరికినే చెప్పలేదండి. ఒకానొక సమయంలో విద్యారణ్య యతీంద్రుల వారు విజయనగర సామ్రాజ్య స్థాపనకి పూర్వము అతను ఒక మలయాళ బ్రహ్మ అనేటటువంటి రాక్షసుడికి అన్నార్తి, బాగా దాహము అన్నీ కలుగుతూ ఉంటే వాటిని ఆయన తీర్చాడు. తీర్చినందుకు గాను ఆయనను పట్టుకొని నేను కాశీకి వెళ్తున్నాను, నాతోటి రా అన్నాడు. ఆ బ్రహ్మరాక్షసుడు విద్యారణ్యుల వారు ఇద్దరు కాశీకి వెళ్తున్నారు. నీకు అక్కడ వ్యాస
మహర్షి ఉంటాడు, ఆయన దర్శనం చేసుకో, అంతకంటే ఉత్తమం లేదు అంటే అప్పుడు విద్యారణ్యుల వారు అన్నారు, నేను వ్యాస మహర్షిని ఎలా గుర్తుపట్టాలి అంటే అప్పుడు అక్కడ చెప్తాడనమాట ఆ మలయాళ బ్రహ్మ, ఏమీ లేదయ్యా, ఆయన అతి సామాన్యుడిలాగా అమాయకుడిలాగా ప్రతిరోజు కాశీకి మాధ్యాహ్నిక సమయంలో చక్కగా మణికర్ణికా ఘట్టం దగ్గర స్నానం ఆచరించడానికి వెళ్తాడయ్యా. ఆ స్నానానికి ఆచరించడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎవరితోటి మాట్లాడు, మౌనంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే మరి అంతమంది జనంలో వచ్చిన ఆయన వ్యాసుడని నేను ఎలా గుర్తించాలి అంటే అప్పుడు చెప్తాడు ఆయన, ఏమీ లేదు, నువ్వు ఊక పొట్టుని ఇట్లా ఒడ్డు మీద పోసుకుంటూ పో. ఆ వడ్ల పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం పోస్తే మహానుభావులు ఎప్పుడు ఊక పొట్టుని దాటి వెళ్ళకూడదు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఎవరు నువ్వు వేసిన ఊక పొట్టు తొక్కకుండా చూసుకొని పక్క నుంచి వెళ్తారో ఆయనేనయ్యా వ్యాస మహర్షి అని చెప్పేటప్పటికీ విద్యారణ్య యతీంద్రుల వారు ఆయన చెప్పినట్లుగానే ఊక పొట్టునంతా అక్కడ వేసి అలా తిరిగి పక్క నుంచి వెళ్ళి ఒక్క నమస్కారం చేసుకున్నాడు. ఆ నమస్కారం చేసుకొని అక్కడ మణికర్ణికలో సచేల స్నానాన్ని ఆచరిస్తున్నాడంటే వేసుకున్న వస్త్రాలు వేసుకున్నట్లుగానే సామాన్యుడిలాగా వెళ్తున్నాడు. అప్పుడు వెళ్ళి విద్యారణ్య యతీంద్రుల వారు ఆయన కాళ్ళు పట్టుకుంటే నువ్వు ఎలా గుర్తుపట్టావయ్యా అంటే ఇలా అని చెప్పారు. చెప్పేటప్పటికీ ఆయన ఆశీర్వదించి సమస్తమైనటువంటి విద్యల్ని అనుగ్రహించడం వల్లే ఇవాళ విద్యారణ్య యతీంద్రుల వారు చతుర్వేదాలకి భాష్యం రాయగలిగారు. చతుర్వేద భాష్యం రాశారు అంటే కాశీలో వ్యాస మహర్షి యొక్క సంపూర్ణ అనుగ్రహం విద్యారణ్య యతీంద్రులకి లభించటమే. అందుకే అక్కడ ఆయన రాస్తూ అలరారు నెచ్చోట వ్యాసర్షి కుంభ సంభవ మహేశ్వర దివ్యభక్తిడోలా అనే పదం ప్రయోగించారు. అట్లాంటి కాశీ అది, సామాన్యమైన కాశీ కాదు. హవనిల్లు నెచ్చోట అలడుంఠి దేవతాద్యుతుల ప్రభావ మహత్వకేళ. ఎక్కడ డుంటి గణపతి, ఏమిటి సామాన్యమైన గణపతి, సమస్తమైనటువంటి ఈప్సితాల్ని తీర్చగలిగి ఎలాంటి విఘ్నాలున్నా భస్మం చేయగలిగినటువంటి డుంటి గణపతి అక్కడే ఉంటాడు. ఆ డుంటి గణపతి విచిత్రం ఏమిటంటే కాశీకి మొత్తము ఈ 7 ప్రాకారాలు 8 గణపతులు ఉంటారు. 56 మంది గణపతులు అక్కడ ఎప్పుడూ చేయగలుగుతారు. ఆయనకి ఎట్లా అయితే గణపతి తంత్రోపాసకులు కూడా చాలామంది ఉంటారు. తంత్ర విద్య ప్రకారం గణపతిని ఉపాసించే వాళ్ళు కూడా కాశీలో చాలామంది లభిస్తారు. ఆ గణపతి చాలా మహత్తు కలిగినటువంటి అట్లాంటి దుంటి గణపతే కాకుండా ఇంకా దేవతలు మనకి సమస్తమైన సూర్యాది దేవతలు, దుర్గా దేవతలు, దేవతలందరూ కూడా కాశీవాసులే. ఆ కాశీలో నివాసం ఉండాలి, విశ్వేశ్వర దర్శనం కావాలి అని పరితపించేటటువంటి వాళ్లే. ఆ కాశీ కోసం నిత్య నిరంతరము అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ భక్తిగా విశ్వేశ్వరుణ్ణి కొలుచుకుండే వాళ్లే దేవతలందరూ కూడా ఆ కాశీలో ఉన్నారు అని చెప్పడానికే హవనిళ్ళు నెచ్చోట అలా డుంఠి దేవతాద్యుతుల ప్రభావ మహత్వకేలా అనే పదం వాడారు. ఇంకా విశేషం ఏమిటంటే అతిశయిల్లు నెచ్చోట అఖిల జీవపాప విదళిత దైవ ప్రవాహమాల. ఎక్కడ మొత్తము జీవుల యొక్క పాపాలన్నీ కూడా భస్మీపటనమవుతాయో, ఏ ప్రదేశానికి వెళ్తే పాపము అనేది కనీసం ఏ మారుమూల కూడా దొరకకుండా పరిపూర్ణంగా దగ్ధమైపోతుందో అట్లాంటి ఇచ్చోట చేర గణ్యంబుగాదే. ఎంత లెక్కలో వాడివైతే తప్ప ఇక్కడికి రాగలుగుతావు. సార పుణ్యైక వారాసి వారణాసి, సమస్త పుణ్యాలని రాశిగా పోస్తే ఉండేటటువంటిదే ఈ వారణాసి అనే విషయాన్ని చక్కగా మనకు అక్కడ తెలియపరుస్తున్నారు. కాబట్టి వారణాసి యొక్క మహాత్మ్యాన్ని కానీ వారణాసి యొక్క వైభవాన్ని కానీ ఎవ్వరూ తెలపలేరు. అది సామాన్యంగా తెలియపరచగలిగేటటువంటి విషయం కాదు. దానికి అనేకము ఎట్లా దానికి వారణాసి అనే పేరు ఎందుకు వచ్చిందండి అంటే వరుణ అసి అనేటటువంటి 2 నదులు అక్కడ కలుస్తాయి, సంగమిస్తాయి. ఈ అసి అనేటటువంటి నది యొక్క ప్రత్యేకం ఏమిటయ్యా అంటే దుర్గా అమ్మవారు శుంభనిశుంభులు అనేటటువంటి రాక్షసులని పరిపూర్ణంగా సంహరించి వాళ్ళ మదమణచి ఆవిడ ఏ ఖడ్గముతోటైతే వాళ్ళని చంపిందో ఆ ఖడ్గాన్ని అక్కడ పడేయటం వల్ల, ఈ నీళ్లల్లో అది పడడం వల్ల దాన్ని అసి అన్నారు. అసిధార, అసి అంటే ఖడ్గము అని, అస్సి అని ఇప్పటికీ దానికి ప్రతీకగానే మనకి
ఘాట్లు ఉంటాయి కాశీలో అన్నిట్లో. చాలా ప్రధానమైనటువంటి ఘాట్గా అస్సీ ఘాట్ని మనకి చెప్తారు. ఈ అస్సీ ఘాట్ని దాన్ని తెలియపరచడానికి, దానికి అస్సీ ఘాట్ అని పేరు రావడానికి కూడా ఆ దుర్గా అమ్మవారి యొక్క ఖడ్గము పడడం వల్ల. కాబట్టి అలాంటి అసి వరుణ ఈ రెండు నదులు కలిసేటటువంటి ప్రదేశము కాబట్టి దాన్ని అస్సీ ఘాట్ అంటారు. ఈ ప్రపంచంలో మొత్తము అన్నీ లయమైపోవచ్చుగాక, ప్రళయం వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోతాయి. ప్రళయానికి ఆగగలిగినటువంటిది ఏ ఒక్కటి లేదు, ఒక్క కాశీ తప్ప. ఎంత ప్రళయం వచ్చినా కాశీకి ప్రళయము రాదు, దీంట్లో అనుమానం లేదు. ఎందుకు? విష్ణుమూర్తి వారు తపస్సు చేసి మరీ పరమేశ్వరుడి దగ్గర నుంచి వరం పొందారు. కాశీకి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ ప్రళయం అనేది ఉండకూడదు అని. ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది. మిగతా ప్రపంచమంతా ఆదిశేషుడు మోస్తూ ఉంటే పంచక్రోశాలతోటి కూడుకున్న ఒక్క కాశీని మాత్రము పరమేశ్వరుడి యొక్క శూలం మోస్తుందట. ఆ శూలము మీద ఈ పంచక్రోశాలు ఆధారపడి అలా ఉన్నాయి. కాబట్టి ఎంత ప్రళయం వచ్చినా ఇక్కడ ప్రళయము అనేది ఉండదు. కాబట్టి దీంతో పరమేశ్వరుడికి ఎప్పుడూ విడిగా ఉండడము అనేది జరగదు కాశీతోటి. కాబట్టే పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ ఆ క్షేత్రంలో ఉంటారు. కాబట్టే కాశీకి ఇంకొక పేరేమిటి? అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఇక కాశీ అంటేనే ప్రకాశము. ఈ ప్రపంచంలో అంతటినీ ప్రకాశింపజేసేటటువంటి విశ్వేశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని కాశీ అని పిలవడం జరుగుతోంది. అందుకే శంకరాచార్యుల వారు కాశ్యాం హి కాశతే కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా అనేటటువంటి ప్రయోగాన్ని చేయడం జరిగింది. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ కాశీక్షేత్ర వైభవాన్ని ఎవ్వరి తరము కాదు పొగడంగా. దీనికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే, ఈ కాశీ ఎందుకు ఈ భూమి మీద ఉంది అనే ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకానొక సందర్భంలో దేవతల్ని, స్వర్గాది లోకాల్ని అన్నిటినీ కూడా ఓ దగ్గర తెచ్చాడు. ఈ కాశీ క్షేత్రాన్ని ఓ దగ్గరికి తెచ్చాడు. ఒక తరాజు తీసుకున్నాడు. ఆ తరాజు లోపల ఒక పక్కన కాశీని కూర్చోబెట్టాడు, ఇంకొక పక్కన బ్రహ్మాది దేవతల్ని, స్వర్గము, దేవేంద్రుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి స్వర్గాది లోకాల్ని కూడా కూర్చోబెట్టి తూచాడట. తూచేటప్పటికీ అవి బరువు తక్కువైపోయి తేలిపోయి స్వర్గాది లోకాలన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయట. దేవతలందరూ కూడా పైనకు వెళ్ళిపోయారు. కానీ ఆ బరువు ఎక్కువ అవడం వల్ల ఆ కాశీనగరం భూమి మీదకి దిగింది అని మనకి చాలా ప్రశస్తంగా, చాలా ప్రతీతిగా, గొప్పగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఆ కాశీనగరము అలా దిగడం వల్ల మహత్తు కలిగింది. కాబట్టి అది స్వర్గము, దేవతల కంటే కూడా చాలా మహత్తరమైన ప్రదేశము. దీనికి కారణం ఏమిటి అంటే, దేవతలందరూ కూడా ఈర్ష్య చెందుతూ ఉంటారట కాశీ క్షేత్రంలో ఉండేటటువంటి నివాసం చేసేటటువంటి వాళ్ళకి. ఎందుకు? దేవతలందరూ వాళ్ళు ఎందుకయ్యారయ్యా అంటే, పుణ్యము ఎక్కువగా చేయటం వల్ల, పుణ్యము బాగా అధికమయ్యి అనేకమైనటువంటి యజ్ఞ యాగాదుల్ని వాళ్ళు ఆచరించటం వల్ల ఆ పుణ్యముతో వాళ్ళందరూ దేవతలయ్యారు. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక్కసారి దేవతల పుణ్యం మొత్తం క్షీణించిందనుకోండి, వాళ్ళందరూ మళ్ళీ దిగి భూమి మీద ఏదో ఒక రూపంలో జన్మనెత్తి తీరాల్సిందే. కాబట్టి ఎంత దేవతలకైనా ఏదో ఒక జన్మ పుణ్యమంతా క్షీణించంగా మళ్ళీ పుట్టుక తప్పదు. కానీ కాశీలో ఉండేటటువంటి వాళ్ళకి ముక్తికాంత, ఎవరైతే ఆ ముక్తికాంత ఉంటుందో ఆమె కావాలని వీళ్ళు కోరుకోవటం కాదట, ఆమె వీళ్ళకి సేవలు చేస్తూ ఉంటుంది. అందుకనే దేవతలు కూడా ఎప్పుడు ఈర్ష్యపడుతూ ఉంటారు. అబ్బా, ఏమి జన్మ కాశీవాసం చేస్తున్నారు వీళ్ళు. అందుకే శంకరాచార్యులు వారు చెప్పేటప్పుడు కూడా కాశీ లోపల గంగలో ఉండే చాపైతేనే, చిన్న పురుగైతేనే, గడ్డి పరకైతేనేమిటి, ఏ ప్రాణి అయినా, ఏ జీవుడైనా ఇంతకంటే అదృష్టం ఏముంది? కాశీ వాసమే వాసము, కాశీలో ఉండగలిగిన వాడే అదృష్టవంతుడు అని చెప్తారు. అందుకనే కాశీలో ఎవరైతే 5 రాత్రులు 5 పగళ్ళు వాళ్ళు గనక నివసిస్తారో వాళ్ళకి సమస్తమైన 4 వేదాల్ని అభ్యసించినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పబడ్డది. కాశీలో 5 రాత్రులు 5 పగళ్ళు ఎవరు నిద్రిస్తారో, అక్కడ నివసిస్తారో, ఆ 5 రాత్రులు నిద్రపోవడం, 5 రాత్రులు అక్కడే నివసించి ఉండడం చేస్తారు.
చేస్తారో అలాంటి వాళ్ళకి 4 వేదాలని పూర్తిగా చదివితే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వాళ్ళకి సంప్రాప్తిస్తుంది అని చెప్పారు. ఇక అశ్వమేధ రాజసూయ యాగాది పుణ్యాలు కాశీలో ఒక్క 3 రాత్రులు ఉన్నంత మాత్రాన వస్తుందట. 3 రాత్రులు కాశీలో అలా ఉంటే చాలు, ఇంకేమీ చేయక్కళ్ళ వాళ్ళు ప్రత్యేకంగా. అంతటి మహత్తు కలిగినటువంటిది. అందుకే అసలు కాశీక్షేత్రంలో ఏమిటయ్యా దర్శించాల్సింది? విశ్వేశం మాధవం డుంటిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం మణికర్ణికాం భవానీం మణికర్ణికాం అని చెప్తారు. చక్కగా ఇవి మనమందరము దర్శించాల్సినటువంటివి. ఆ మణికర్ణికలో కూడా సచేల స్నానము అనే విషయాన్ని చెప్పుకున్నాం కదా. చక్కగా ఉన్న వస్త్రాలతోటి ఉన్నట్టుగా వెళ్ళి మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నం అప్పుడు ఆ మధ్యాహ్న సమయంలో సచేల స్నానం 12 గంటల సమయంలో వెళ్ళి స్నానం చేసి ఏమీ మాట్లాడకుండా ఊరికినే ఏదో అనవసరమైన వ్యర్థమైన ప్రేలాపనలు చేయటం కాదు, అన్నీ చక్కగా నువ్వులు అన్ని ఎవలు తీసుకొని ఎవడైతే పితృదేవతలకి తర్పణాలు వదిలిపెడతాడో వాడు ఈ భూమండలంలో చేయగలిగినటువంటివి, ఈ విశ్వంలో చేయగలిగినటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అని మనకి స్పష్టంగా చెప్పబడుతోంది. అంటే ఆలోచించండి, పితృదేవతల్ని తరింపజేయటం కాదు, వాణ్ణి వాడు ఉద్ధరించుకున్నవాడు అవుతున్నాడు. కాశీకి వెళ్ళి అక్కడ తిలలతోటి కానీ దీంతోటి కానీ. తర్వాత కాశీని మహాశ్మశానే అని పిలుస్తారు. శివుడు ఉండేటటువంటి దాన్ని రుద్రభూమిగా చెప్పబడుతుంది కాబట్టి ఆ రుద్రభూమి ఎప్పుడూ నిరంతరము అక్కడే ఆయన నివసిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడూ అక్కడ అట్లా శవాలు తగలబడుతూనే ఉంటాయి. ఏ సమయంలో మనం వెళ్ళినా కూడా అక్కడ ఆ మణికర్ణికా ఘాట్ దగ్గర, కేదారేశ్వరుడి దగ్గర, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఎప్పుడూ అక్కడ నిరంతరము శవాలు తగలబడుతూనే ఉంటాయి. కాబట్టే దాన్ని మహాశ్మశానే అన్నారు. అక్కడ పగటిపూటే చెయ్యాలి, రాత్రిపూట చేయకూడదు అనే మాట లేదు. ఏ సమయంలో అయినా దహనం చేయొచ్చు కాశీలో. అందుకనే కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్తారు. కాశీలో మరణించినంత మాత్రానే ముక్తి లభిస్తుంది అని మనకి చెప్పడం జరుగుతోంది మహాత్ములు. అందుకే దాన్ని మహాశ్మశానే అనే పదం కూడా వాడతారు. ఇంకా విశేషం ఏమిటంటే మనకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి నగరాలు 7. ఏమిటా 7? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తయతే మోక్షదాయక అని చెప్తారు. ఇందులో మధ్యలో కొలికి పూసలాగా ఉంటుంది కాశీ అనేది. అంటే చక్కగా మనం మెడలో ఒక హారం వేసుకున్నాం అనుకోండి, ఆ హారానికి కింద కొలికి పూస ఉంటుంది కదా, ఆ కొలికి పూసలాగా ఉంటుంది. అందుకే చక్కగా కొలికి పూసలాగా అయోధ్య, మధుర, మాయా, తర్వాత కాశీ, మూడు కొలి పూసల తర్వాత కాశీ, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి అని చెప్తారు. ఇటు 3 ఈ 3, 6 మధ్యలో ఉంటుంది. అయితే మిగతా అన్ని ధామాల్లో మరణించిన వాళ్ళకి ప్రత్యక్ష ముక్తి లేదట. ఆ 6 మరణించిన వాళ్ళు మళ్ళీ కాశీలో పుట్టి కాశీలో మరణిస్తారు కాబట్టి అవి ముక్తి క్షేత్రాలైనాయి. కానీ ప్రత్యక్షంగా ముక్తి ఇక్కడ మరణించిన వెంటనే ముక్తి వచ్చేటటువంటిది కాబట్టి కాశీని అంత విశేషంగా వాళ్ళందరూ కొనియాడడం జరుగుతుంది. కాశీ క్షేత్ర వైశిష్ట్యాన్ని అంత గొప్పగా కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ఇవన్నీ ఖచ్చితంగా మనం నిరంతరం చేసుకోవాల్సినటువంటివి. అలాంటి కొలికి పూస లాంటి ఈ కాశీక్షేత్రానికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనమందరము చేరుకోలేము, అక్కడ దర్శనం చేసుకోలేము. కనీసం 100 ఆమడల దూరంలో ఉండి కాశీ 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 అనే పదాన్ని కూడా మనము అనుకోలేము. కాబట్టి ఎప్పుడు కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణించిన వాడికి ముక్తి లభిస్తుంది ఎలా అనేటి తరువాయి భాగంలో చెప్పుకుందాం. ఇవాల్టికి స్వస్తి.